మీరు మత్తయి సువార్త 27వ అధ్యాయం మీరు చదివితే 50 వచనం తర్వాత మీరు చూస్తే ఆయన బిగ్గరగా కేక వేసి దేవునికి తన ఆత్మను అప్పగించాడు తండ్రికి. ఆ కేక వేసినప్పుడు బండలు బద్దలయ్యాయని రాయబడింది. ఆ నెక్స్ట్ లైన్లో సమాధుల్లోంచి బయటకు వచ్చారని రాయబడింది. ఒక కేక. మీరు ప్రతిదానికి ఈరోజు యూట్యూబ్లో కేక అంటున్నారు, అవన్నీ తోక. ఇది అసలు కేక. మాట పలికితే శవాలు లేచాయి పైకి, బతికి బయటకు వచ్చారు. దట్స్ ద పవర్ ఆఫ్ ద వర్డ్. యేసుక్రీస్తు వారి శోధనలో మనం చూస్తే మనుషుడు రొట్టె వలన మాత్రం జీవించడు, దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తాడని మత్తయి 4:4లో రాయబడినప్పుడు మీకు అర్థం కాలేదు అది పూర్తిగా. ఎందుకంటే ఆయన తన సొంత మాట చెప్పలా. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయంలో మాట చెప్పాడు ఆయన. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం కాంటెక్స్ట్లో దాని అర్థం ఏంటంటే, అన్ని లక్షల మంది ఇశ్రాయేలీలు ఐగుప్తు నుంచి కనాను దేశానికి ట్రావెల్ చేసేటప్పుడు ఎడారిలో వాళ్ళు వెళ్తున్నప్పుడు వాళ్ళకి ఒక పచ్చని చెట్టు లేదు, ఒక నీళ్లు తాగడానికి ఒక బావి లేదు, నిలువ నీడ లేదు. ఎడారిలో ఎలా ఉంటుందండి? కానీ వాళ్ళ బట్టలు పాతకిల్లలేదు, వాళ్ళ కాళ్ళు వాయలేదు, వాళ్ళ చెప్పులు అరగలేదు, వాళ్ళు ఆకలి కొనలేదు, దప్పి కొనలేదు. అంత మాట ద్వారానే జరిగింది. ఏ కాంటెక్స్ట్లో అన్నాడంటే 40 సంవత్సరాలు దాదాపు 6 లక్షల మంది ఇశ్రాయేలీలు మాట చొప్పున బ్రతికారు. మాట చెప్తే నీళ్ళు వచ్చాయి, మాట చెప్తే ఆహారం కురిసింది. మాట. ఈరోజున ప్రశ్న ఏంటంటే, అదే మాట మనలో పునర్జన్మను పుట్టిస్తుంది, క్రీస్తులో తిరిగి జన్మించడానికి కారణమవుతుంది, రక్షణ పొందడానికి కారణమవుతుంది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే, మీరు ఈ మాట ప్రభావాన్ని నమ్ముతున్నారా లేదా అని. ఎందుకు ఈరోజు ప్రసంగాల్లోకి వాక్యం కాకుండా వేరేది వచ్చింది? దీని ప్రభావం తమరికి తెలియదు. మనుషుల మాటలతో ఇంకొకరిని మార్చమనండి. స్టేజ్ మీద పడేస్తూ ఉంటారు కదా పాస్టర్లు, చాలామంది పడేస్తూ ఉంటారు కదా. ఒక ఆయన అడిగాడు అనమాట, భార్యను పడేయమని చూద్దామని. అంత బలమైన వర్గం ఎవరండి వాళ్ళని అనింది? బలహీన ఘటం అని. ఘటమే బలహీనం, తత్తిమ అంతా కూడా. ఘటం అంటే శరీరం, శారీరకంగానే బలహీనలు. భర్తను కంటి చూపుతో కంట్రోల్ చేయగలిగినటువంటి గొప్పవాళ్ళు వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు, వాళ్ళు చాలా వినమ్రులు, ఒప్పుకోరు వాళ్ళు. అవునా కాదా? మన మాట ఏ భర్త అయినా వాళ్ళ భార్యను మార్చగలమో చెప్పండి? నీ మాటతో. నీ మాటకంత సీన్ లేదు. అందుకే నువ్వు ప్రసంగం చేసినప్పుడు నీ మాటలు కాదు, నీ మాటలు కట్టిపెట్టి దేవుని మాటలు మాట్లాడాలి. దేవుని మాటలే గొర్రెల్ని బతికిస్తాయి, పోషిస్తాయి, తప్పుడు బోధల నుంచి కాపాడుతాయి, ప్రతి పాపం నుంచి కాచుకుంటుంది. నేను పాపము చేయకుండాట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకొని ఉన్నాను. దేవుని మాటే ఒక తాగుబోతుని మారుస్తుంది, ఒక వ్యభిచారిని మారుస్తుంది, ఒక హంతకుడిని మారుస్తుంది, ఒక భార్యను కూడా హింసించేవాడిని మారుస్తుంది, ఒక పేకాట ఆడేవాడిని మారుస్తుంది, ఒక అవినీతి లంచగొండే ఆఫీసర్ని మారుస్తుంది, ఒక భూత వైద్యుడిని కూడా మారుస్తుంది, ఎవరినైనా మారుస్తుంది. ఇది మొదటి కన్విక్షన్. అందుకనే పుల్పిట్ మీద నుంచి మాట్లాడేది, వేదికల మీద నుంచి మాట్లాడేది, సువార్త రూపంలో మాట్లాడేది, ప్రసంగాల్లో మాట్లాడేది, వర్తమానాల్లో మాట్లాడేది ఏముండాలి? అక్కడ దేవుని వాక్యం ఉండాలి. అంతే. ఈ టెక్స్ట్ బుక్ దాటి మీరు బయటికి వెళ్ళడానికి మీకు అధికారం లేదు. బయాలజీ టీచర్ వచ్చి రోజు పాఠం చెప్తానని చెప్పి ఏయో చెప్పింది అనుకోండి, ఏం చేస్తారు ప్రిన్సిపల్ గారు? తీసి పక్కన పెడతారు. పిల్లలు ఏమవుతారు? సంవత్సరం అయిన తర్వాత ఎగిరి తప్పుతారు. బయాలజీ టీచర్ ఏం చేయాలి? బయాలజీ టెక్స్టే చెప్పాలి. బైబిల్ టీచర్ ఏం చేయాలి? బైబిల్ టెక్స్టే చెప్పాలి. నీకు వేరే అధికారం లేదు. చెప్పి చూడు, ప్రజలు ఎలా మారుతారో చూడు. 4వ శతాబ్దం క్రీస్తు శకము, సెయింట్ అగస్టిన్ ఒక విపరీతమైన వ్యభిచారి. ఒక వాక్యం ఆయన పట్టుకుంది, రోమాపత్రిక 13వ అధ్యాయం 13-14 వచనాలు. అందులో వ్యభిచారం గురించిన ఖండన ఉంది, క్రీస్తుని గురించిన మాట ఉంది.
మారిపోయాడు ఈయన. ఇక ఎన్నడూ దాని తట్టు చూడకుండా మారిపోయాడు. పునీత అగస్టిన్గా పేరుగాంచాడు, పరిశుద్ధ అగస్టిన్గా పేరుగాంచాడు. మార్టిన్ లూథర్ ఆల్రెడీ అద్భుతమైనటువంటి జీవితం జీవిస్తున్నాడు, నిష్ఠాగరిష్టమైనటువంటి క్రైస్తవ సన్యాస జీవితం జీవిస్తున్నాడు. కానీ మంచివాడికి కూడా మారు మనసు కావాలని ఆయన తెలుసుకున్నాడు. ఆయన రోమాపత్రిక 3వ అధ్యాయం 20వ వచనం చదువుతున్నాడు. ఆయనకి హబకుక్కు 2:4 జ్ఞాపకం వచ్చింది. మన ధర్మశాస్త్ర క్రియలను బట్టి కాదు, ఆయన నీతిని బట్టి, ఆయనలో విశ్వాసం ఉంచితే నీకు రక్షణ దొరుకుతుంది. నీతిమంతుడు విశ్వాస మూలంగా జీవిస్తాడు. మార్టిన్ లూథర్ని పట్టుకుంది. కట్టుబాట్లు, సంఘాలు, నిష్ఠా గరిష్టమైన డినామినేషన్లు ఇవేవి రక్షణ ఇవ్వవు. మార్టిన్ లూథర్ అంత మంచిగా మనం ఎవరం బ్రతకలేదు, కానీ ఆయనకి మారు మనసు అవసరం అని తెలిసింది. ఒక వచనం పట్టేసింది ఆయన్ని ఆ రాత్రి రోమాపత్రిక చదువుతుంటే. విలియం టిండేల్ బైబిల్ని ట్రాన్స్లేట్ చేసిన ఆయన, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ఆయన జీవితాన్ని సమూలంగా మార్చేసింది, క్రీస్తు బిడ్డగా మార్చేసింది. జాన్ నాక్స్ స్కాట్లాండ్లో గొప్ప రివైవల్కి కారణభూతుడైన వాడు. యోహాను సువార్త 17:3 ఆయన్ని పట్టుకుంది. బ్లైసీ పాస్కల్ కంప్యూటర్స్ని, క్యాలిక్యులేషన్స్ని, బ్యారోమీటర్ని, హైడ్రాలిక్స్ని కనుక్కోవడమో పునాది వేయడమో చేసినవాడు, గొప్ప సైంటిస్ట్, ఫిలాసఫర్, నాస్తికుడు. ఇదిగో ఈ ఒక్క వచనం ఇర్మియా 2:13 ఆయన్ని పట్టుకుంది. జాన్ బనియన్ బైబిల్ తర్వాత అతి ఎక్కువగా అమ్ముడుపోయిన పుస్తకం యాత్రికుని ప్రయాణం రాసినవాడు. ఇన్ని యోహాను సువార్త 6:37 పట్టుకుంది. జాన్ వెస్లీ మెథడిస్ట్ చర్చ్ని ఆరంభించినటువంటి గొప్ప దైవ సేవకుడు, రివైవలిస్ట్. దాదాపుగా విప్లవాలని కూడా దేశంలోకి రాకుండా ఆపినటువంటి గొప్ప దైవజనుడు. 1 తిమోతి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనం ఆయన్ని పట్టుకున్నాయి. జార్జ్ విట్ఫీల్డ్ గొప్ప ప్రసంగికుడు, సువార్థికుడు. యోహాను 3:3 ఆయన్ని పట్టుకుంది. జాన్ న్యూటన్ గొప్ప పాటల రచయిత, ద్వితీయోపదేశకాండం 15:15 ఆయన్ని మార్చేసింది, క్రీస్తు బిడ్డగా మార్చేసింది. విలియం కేరీ భారతదేశానికి వచ్చి ఏ మిషనరీ నభూతో నా భవిష్యతి ఏ కాలంలో కూడా చేయనటువంటి అత్యంత అద్భుతమైనటువంటి సేవ చేసినవాడు. కేవలం పాస్టర్గా మాత్రమే, మిషనరీగా మాత్రమే ఉండకుండా అనేకమైన విషయాలు ఈ భారతదేశానికి ఇచ్చి క్రైస్తవులనే కాదు భారతీయులందరినీ కూడా ఆశీర్వదించిన గొప్ప మహనీయుడు. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 2-3 వచనాల ద్వారా ప్రభువులోకి వచ్చాడు. అదోనిరామ్ జడ్సన్ మరొక గొప్ప దైవజనుడు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 18-19 వచనాల ద్వారా ప్రభువులోకి వచ్చాడు. ఆఫ్రికా ఖండానికి వెళ్ళి ఎవరు వెళ్ళడానికి వీల్లేనటువంటి దుర్భేద్యమైనటువంటి ఆ ఖండంలోకి వెళ్ళి ఆ చీకటి ఖండాన్ని వెలుగులోకి తెచ్చినవాడు. అక్కడ నరమాంస భక్షకుల మధ్య కూడా తెగించి పనిచేసినవాడు. మత్తయి సువార్త 28-20 ద్వారా ప్రభువులోకి వచ్చాడు డేవిడ్ లివింగ్స్టన్. క్యాథరిన్ బూత్ సాల్వేషన్ ఆర్మీని స్థాపించినటువంటి ఆ దైవజనుడు. విలియం బూత్ సతీమణి క్యాథరిన్ బూత్ 2 కొరింథీ 12:9 ఆమెను పట్టుకుంది, ఆమె క్రైస్తవురాలైంది. జేమ్స్ హడ్సన్ టేలర్ యోహాను సువార్త 19:30 ద్వారా ప్రభువులోకి వచ్చాడు. చార్ల్స్ స్పర్జన్ మనందరికీ చిరపరిచితుడు, ప్రసంగ చక్రవర్తిగా పేరుగాంచినవాడు. యెషయా గ్రంథం 45:22 ఆయన జీవితాన్ని మార్చేసింది. ఈ భక్తుల జీవితాలు ఏం చెప్తున్నాయి మీకు? మనుషుల మాటలు కాదు, దేవుని వాక్యం. అందుకే మీరు దేవుని వాక్యాన్ని చదవాలి, నమలాలి, జీర్ణించుకోవాలి, నరనరాల్లోకి ఎక్కించుకోవాలి. మీరు ఆలోచించిన వాక్యానుసారంగా ఆలోచించాలి, మీరు ప్రవర్తించిన వాక్యానుసారంగా ప్రవర్తించాలి, మీరు ప్రసంగించిన పాట రాసిన పాట పాడిన వాక్యానుసారంగా ఉండాలి, మీ సువార్త చెప్పిన లేక విశ్వాసులతో మాట్లాడిన వాక్యానుసారంగా ఉండాలి. అప్పుడు మీ మినిస్ట్రీ యొక్క ఫలం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ కన్విక్షన్
మనకి రావాలి. అది మొదటి కన్విక్షన్ మీలో ఉండాలి. అది రెండవది ద కన్విక్షన్ అబౌట్ క్రైస్ట్. యేసుక్రీస్తు గురించినటువంటి బలీయమైన నమ్మకం. ఈయన అందరిలాంటి వాడు కాడు. ఈయన ఒక విలక్షణమైన వ్యక్తి. ఈయన దైవ మానవుడు. ఈయన కేవలం దేవుడు కాదు, కేవలం మానవుడు కాదు, దైవ మానవుడు, పరిపూర్ణ దేవుడు, పరిపూర్ణ మానవుడు. ఇటువంటి వ్యక్తి ప్రపంచంలో అటు పరలోకంలోనూ ఇటు భూలోకంలోనూ మరి ఏ లోకంలోనూ లేడు. ఈయన అక్కడెక్కడో కూర్చొని మనల్ని చూస్తూ ఆనందించేవాడు కాదు. మన కష్టం ఏంటో తెలిసినవాడు, మన శోధన ఏంటో తెలిసినవాడు, మన శ్రమ ఏంటో తెలిసినవాడు, మన అపార్థం ఏంటో తెలిసినవాడు, మన అన్యాయం ఏంటో తెలిసినవాడు, మన అవమానం ఏంటో తెలిసినవాడు, సమస్తం ఎరిగినవాడు, మన భయాలు ఎరిగినవాడు, మన భావోద్రేకాలు ఎరిగినవాడు, మన మధ్య మనలాగా జీవించినవాడు. అంతేకాదు వీటన్నిటి నుంచి మనల్ని విడుదల చేయగలిగిన సమర్థుడు. వీటన్నిటినీ తాను మానవుడిగా జీవించినప్పుడు జయించినవాడు. ఈయన భారతీయులందరికీ కావలసినవాడు, మనిషిగా పుట్టిన ప్రతి ఒక్కడికి కావలసినవాడు. ఈయన మనుషుల్ని మార్చగలడు. ఈయన విలక్షణమైన వాడు. ఈయన గురించినటువంటి సత్యాలు మీరు తెలుసుకొని వాటిని నమ్మకపోతే ఈయన్ని మీరు గట్టిగా ఇతరులకు చెప్పలేరు. అందుకనే సెకండ్ కన్విక్షన్ ఈజ్ కన్విక్షన్ అబౌట్ క్రైస్ట్. మీరు చేయవలసిందల్లా ఒకటే, మీరు క్రీస్తును పరిచయం చేయాలి. మీరు సంఘంలో గొర్రెలకు కావచ్చు, సంఘం బయట ఉన్న వారికి కావచ్చు, మీరు క్రీస్తునే పరిచయం చేయాలి. క్రీస్తే అసలైన ఆకర్షణీయుడు. ఆయన గురించి మనం పాటలు రాస్తాం, 10,000లో అతి ప్రియుడు, కాంక్షణీయుడు. కానీ ఆయన్ని కాంక్షణీయుడిగా చెప్పం మనం, ఎడాపెడా చెప్పేసి వదిలేస్తాం. అలా చెప్పడానికి వీల్లేదు. ఆయనను మీరు ప్రజల ముందు ఆవిష్కరించాలి. ఒకవేళ మీరు పాస్టర్ అయితే చర్చ్లో ఆయన్ని చూపించాలి మీ ప్రవర్తన ద్వారా కూడా. ఈరోజు ఏమైపోయిందంటే సంఘాల్లో ఒక్కో పాస్టర్కి ఒక్కో స్టైల్ అయింది. స్టైల్కో పరిచర్య, స్టైల్కో డినామినేషన్. ఇండిపెండెంట్ సంఘాలు వచ్చిన తర్వాత ఏంటంటే మనం ఎట్లా గుర్తుపడతామంటే అయ్యగారిని బట్టి గుర్తుపడతాం. ఒక్కో అయ్యగారికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. నీ స్టైల్ ఇక్కడ చెల్లదు. మనమందరము క్రీస్తును పోలి నడుచుకోవాల్సిందే. మనమందరము క్రీస్తును పోలి పరిచర్య చేయాల్సిందే. క్రీస్తులాగా జీవించాలి, క్రీస్తులాగా పని చేయాలి. అంతే మన పని. ఇంతకు మించిన మోడల్ లేరు మనకి. కాపర్లందరికీ ప్రధాన కాపరి ఆయనే. హీ ఈజ్ ద మాస్టర్ పాస్టర్. ఆయన పాస్టర్లకే గురువు. కన్విక్షన్ అబౌట్ క్రైస్ట్. పౌలు ఆయన గురించి అద్భుతంగా తన పత్రికల్లో 13 పత్రికల్లో రాస్తాడు. ద నాలెడ్జ్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్ అండ్ ద పవర్ ఆఫ్ గాడ్ ఆయనలో ఉంది, ఆయనలో గుప్తమై ఉంది. దేవుని యొక్క సర్వ సంపూర్ణత ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయనలో నివసించెను. అసలు ఆయన ఏమిటి, ఆయన దైవికంగా ఏమిటి, ఆయన మానవికంగా ఏంటి, ఆయన మీరు లోతుగా అధ్యయనం చేయాలి. ఆయన మీరు ఆకలింపు చేసుకుంటేనే ఆయన్ని అన్యుల ముందు, మీ విశ్వాసుల ముందు ఆయన అద్భుతంగా మీరు ఆవిష్కరించగలుగుతారు. ఆకలింపు లేకుండా ఆవిష్కరణ లేదు. ఆవిష్కరణ లేకుండా అవతల వాళ్ళ జీవితాల్ని మీరు తాకలేరు, స్పృశించలేరు, మార్పుని ఆశించలేరు. క్రీస్తును పరిచయం చేసి చూడండి, ఉన్నదున్నట్టుగా, వాక్యం ప్రకటించినట్టుగా, ప్రత్యక్షితం చేసినట్టుగా మీకు ఎట్లాంటి ప్రభావం కనపడుతుందో చూడండి. జాన్ స్టార్ట్ అనేటువంటి గొప్ప దైవజనుడు, ఆయన క్వీన్ ఎలిజబెత్కి కూడా చాప్లిన్గా చేసినవాడు. లండన్ ఆల్ సోల్స్ చర్చ్లో పనిచేశాడు. చాలా కాలము ఇంగ్లీష్ చర్చ్లో పాస్టర్గా ఉన్నాడు. దాదాపు 80 పైచిలుకు సంవత్సరాలు జీవించాడు. వాక్యాన్ని బాగా అవపోసన పట్టినవాడు.
60 సంవత్సరాల పరిచర్య. ఆయన 80 సంవత్సరాలు నింపుకున్నప్పుడు ఆయన బర్త్డే చేసింది సంఘం. ఆ సంఘంలో ఆయన కేవలం బర్త్డే జరుపుకోలేదు, 60 సంవత్సరాల షష్ఠి పూర్తి పరిచర్య కార్యక్రమాన్ని కూడా నిర్వహించారు. ఆయన్ని ప్రసంగించమని అడిగారు. ఆ రోజున మనవాళ్ళు బర్త్డే చేసుకున్నట్టుగా దైవజనులు కేక్ కటింగ్ చేసి ఆయనకి భజన చేయలేదు, దేవుణ్ణి స్తుతించారు. ఆయన్ని బట్టి ఆయన వచ్చాడు, మాట్లాడడం మొదలెట్టాడు. ఆయన అడిగారు, మీ పరిచర్య సీక్రెట్ ఏమిటి అని అడిగారు. ఆయన చెప్పాడు, దేవుడు నాతో మాట్లాడింది ఏమిటంటే, యోహాను సువార్త ద్వారా మనుష్య కుమారుడు పైకెత్తబడినప్పుడు, అంటే శిలువ మీదకి ఎత్తబడినప్పుడు అనేకులను ఆకర్షించుకుంటాడు. ఈ మాట నన్ను పట్టుకుంది నా పరిచర్య ఆరంభంలో. నేను ఆ రోజున నిర్ణయించుకున్నాను, నా జీవితంలోనూ నా పరిచర్యలోనూ నేను దాక్కోవాలి, క్రీస్తును హైలైట్ చేయాలి, ఆయన్ని పైకెత్తాలి, ఆయన్ని నెత్తిన పెట్టుకొని నేను ఊరేగాలి. ఎప్పుడైతే ఆయన అది చేయడం ఆరంభించాడో 60 సంవత్సరాల తర్వాత ఆయన పరిచర్య ప్రపంచాన్నే ప్రభావితం చేసింది, అనేకుల జీవితాలని తాకింది. ఒకటే సీక్రెట్, జీవితంలోనూ పరిచర్యలోనూ ఎవరిని పైకెత్తాడు? క్రీస్తును పైకెత్తాడు. తాను పైకెత్తబడినప్పుడు అనేకులను ఆకర్షించుకుంటానని క్రీస్తు యేసు వారు చెప్పారు. పరిచర్యకు ఆకర్షణ BMW కారు కాదు, పరిచర్యకు ఆకర్షణ కేకులు ఇంకొకటి కాదు. పరిచర్యకు ఆకర్షణ ఒక అద్భుతమో, ఒక స్వస్థతో, ఒక ప్రవచనమో కాదు. పరిచర్యకు ఆకర్షణ క్రీస్తే. క్రీస్తు కనపడాలి, ఉట్టిపడాలి, మన మాటల్లోనూ చేతల్లోనూ. మూడవది కన్విక్షన్ అబౌట్ గాస్పెల్. సువార్త గురించినటువంటి బలీయమైన నమ్మకం కూడా మనకు ఉండాలి. ఇది మూడవ బలీయమైన నమ్మకం, కన్విక్షన్. సువార్త గురించి నేను సిగ్గుపడను అన్నాడు పౌలు. మీకు గుర్తుందా? ఎందుకు సిగ్గుపడ్డు? మీకు చెప్తా వినండి. మొదటి శతాబ్దంలో సిలువ వేయబడిన వాడిని ప్రకటించాలంటే సిగ్గు. ఎందుకంటే సిలువ నికృష్టమైనటువంటి ఒక శిక్ష. నీచమైన నికృష్టమైన వాళ్లను సిలువ వేస్తారు. రోమా సిటిజన్షిప్ ఉన్న వాళ్ళని, పౌర